సో ఇక్కడ మనం చూడొచ్చు నిన్న ఇది భారత రాష్ట్ర సమితి ఇచ్చిన సస్పెన్షన్ లెటర్ ఎవరిని సస్పెండ్ చేస్తూ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవితని ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు శ్రీమతి కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇంతవరకు బాగానే ఉన్నది. ఇందులో మనం కొన్ని చూస్తే అంటే అది చాలా లోపాలు వెతికినట్టు ఉంటుంది, కానీ ఇది ఎంత అనార్గనైజ్డ్గా ఉన్నది అనే దానికి ఈ భారత రాష్ట్ర సమితి లెటర్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లేదు. కనీసం ఇది ఎట్లా ఒక చాట్ జీపీటీలో తయారు చేసిన లెటర్ లెక్క ఉన్నది. భారత రాష్ట్ర సమితి అంటే దీనికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఇది ఎక్కడ రిజిస్టర్డ్ అయింది, దాని నెంబర్ ఏంది ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక పాలక వర్గం అంటే అధ్యక్షుడిగా ఎవరు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, మిగిలిన పాలక వర్గం, ఇదంతా జనరల్గా ఒక నమూనా అనేది ఒక పార్టీ ఒక లెటర్కి సంబంధించి ఆ పార్టీలో ఎవరెవరు ఉన్నారు ఏం కథ అనేది ఉన్నది. వాదనలు వినిపిస్తున్నారు పార్టీకి సంబంధించి, కానీ ఆమె స్వయంగా కార్యక్రమాలు అలాంటి పరిస్థితుల్లో తక్కలపల్లి రవీంద్రరావు ప్రధాన కార్యదర్శి, సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు. ఇవాళ రేపట్ల పార్టీలో ఎవరైనా ఇలాంటి ముఖ్యమైన నాయకులను తప్పిస్తే అట్లీస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండాలి ఆ సంతకం పెట్టేది, లేదా అధ్యక్షుడు. కేసీఆర్ డైరెక్ట్గా ఇందులో ఎందుకు సంతకం పెట్టలేదు అనే అనేక సందేహాలు ఉన్నాయి. ఎందుకు కేసీఆర్కి ఇది ఇష్టం లేని పని కేసీఆర్ తోటి చేపించారా, కేసీఆర్కు నచ్చలేదా, కవిత సస్పెన్షన్ చేస్తూ కేసీఆర్ ఆ లెటర్ మీద సంతకం పెట్టాలని ఇష్టపడలేదా, ఈరోజు తన కూతుర్ని తానే తొలగించడం తన పార్టీ నుంచి వెళ్ళి ఆయనకు ఏమాత్రం నచ్చడం లేదా అనే అంశాలకు ఇవన్నీ మనం చూస్తే అర్థమవుతుంది. ఈరోజు సోమ భరత్ కుమారు, తక్కలపల్లి రవీంద్రరావు మాత్రమే ఉన్నారు. ఇందులో కనీసం వర్కింగ్ ప్రెసిడెంటు ఎవరు, మన కేటీఆర్ కూడా కనీసం ఎక్కడా లేరు. వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ పేరు లేదు, ఆయన సంతకము లేదు, ఆ లెటర్ హెడ్ తీరుతెన్నులు సరిగ్గా లేవు. గతంలో ఎక్కడ చూసినా కూడా ఒక పార్టీలో అధ్యక్షుడు లేకపోతే జనరల్గా ఇద్దరు మాత్రమే సంతకం ఉంటుంది. ఎక్కడైనా యూనియన్లలో కానీ పార్టీలో కానీ రిజిస్టర్డు ఒకరు ప్రెసిడెంటు, ఇంకొకరు వచ్చేస్తే జనరల్ సెక్రటరీ. మాజీ మంత్రులు జోగురామన్న. సో ఓవరాల్గా రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలు మెజారిటీ పక్షంలో ఈరోజు కవితను వ్యతిరేకిస్తూ కవిత పట్ల తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈ పార్టీ ఈ దాంట్లో ఇది నిన్న ఏదో తయారు చేసినట్టున్నది తప్ప ఇప్పటి వరకు భారత రాష్ట్ర సమితికి అసలు లెటర్ హెడ్ ఉన్నదా, ఇది లెటర్ హెడ్ ఒక విధానమేనా, లెటర్ హెడ్ ఇది సరైన పద్ధతిలోనే ఉన్నదా, కనీసం రిజిస్టర్డ్ పార్టీ రిజిస్టర్డ్ నెంబర్ లేకుండా ఒక లెటర్ హెడ్ రూపొందించడము అంటే ఇన్ని నిబంధనల గురించి అనేక విషయాల గురించి అనేక లోతుగా అనేక అత్యంత పటిష్టంగా పాటించే బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఈ లెటర్ హెడ్ అనేది ఇదే పద్ధతిలో ఉన్నదా? దీంట్లో అసలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ లెటర్ హెడ్ గురించి తెలుసా, అసలు వీళ్ళు సంతకాలు చేస్తున్నది తెలుసా, ఏదో మీ ఇష్టం వచ్చింది చేసేయండి ఇంకా నాకు సంబంధం లేదు అని చెప్పారా?